హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీ అండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో కూడా తీసాను అనమాట. ఒకసారి కడాయి పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి అలాగే గోంగూర వేసేసుకొని వీటన్నిటి కూడా బాగా నూనెలో మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గనిస్తే గోంగూర అనేది బాగా మంచి స్ట్రక్చర్ వస్తుంది. కొంతమంది మిక్సీ కాడించుకుంటారు, అంటే పచ్చిదే మిక్సీ కాడించుకుంటారు. అలా చెయ్యకండి, అలా చేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా ఒకసారి మగ్గిన తర్వాత చల్లార్చుకోవాలన్నమాట. చల్లరేకి పక్కన పెట్టాలి. ఇంకొక దాంట్లో నేను బియ్యంకి నానబెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే నేను హాఫ్ గ్లాస్ మామూలు రైస్ తీసుకున్నాను. రెండు కంబైన్ చేశాను. సో బియ్యం అంతా నీట్గా కడిగేసి ఇలా పెట్టుకున్నాను అనమాట ఎసుట్లోకి. ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నేను వచ్చేసి ఈరోజు కుండ దాంట్లో చేస్తున్నాను, అంటే క్లే పాట్స్ అనమాట. ఇలా దీంట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి ఇలా నేను ఈ కడాయిని అనేది ఎంచుకున్నాను. పక్కన రైస్కి పెట్టేశాను. సో నార్మల్గా చికెన్లోకి మొత్తం అంతా పోపు ఎలా వేస్తామో అలా వేసేసి ఎర్రగడ్డలు కూడా బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిస్తేనే మనకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. సో అలా మగ్గినటువంటి ఎర్రగడ్డల్ని కొన్ని పక్కకి తీసి పెట్టుకొని మిగతా అనేది కూడా ఇలా పోపులోకి వేసేయాలి. వీటిని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఏంటంటే ఒక్కొక్క విషయం అండి, ఇది మట్టి పాత్రలు కదా, హీట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ ఒకసారి హీట్ అయిన తర్వాత ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే ఇది బాగా కూడా హీట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం టైం అనేది పడుతుంది, కానీ ఒకసారి హీట్ అయిందంటే ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా బాగా అనేది కుక్ అవుతుంది. సో ఎర్రగడ్డలు కూడా బాగా రెడ్గా అయిన తర్వాత ఇలా చికెన్ వేసేసుకొని, కడిగినటువంటి చికెన్ వేసుకొని ఇలా బాగా కలబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి గరిటెతో కలబెట్టుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేస్తే చికెన్లో ఉన్న వాటర్, అలాగే మనం కడిగినప్పుడు కొన్ని మిగిలిపోయింటాయి కదా, ఆ వాటర్ అంతా కూడా కొంచెం పైకి వచ్చేస్తుంది. సో ఇలా ఉప్పు, పసుపు వేసేసి బాగా అనేది కలబెట్టుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టేస్తే వాటర్ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. చికెన్ అనేది కూడా కొంచెం బాయిల్ అవుతుందన్నమాట. తర్వాత ఉప్పు, మరి గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ కూడా వేసేసి బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న వాటిని ఒక 5 నిమిషాలు మూత వేసేయాలి. మరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ప్రతి ముక్కకి పట్టేలాగా గరిటెతో బాగా అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని ప్లేట్ అనేది పెట్టాలి. పెట్టి తీసిన తర్వాత నేను కొంచెం స్కిప్ చేసి పెట్టాను, లెంత్ వీడియో అవుతుందని. మరి మనం ఆడిచ్చి పెట్టుకున్నటువంటి గోంగూర అండి, ఇంతకుముందు నేను చూపించాను కదా, అది మిక్సీకి వేసుకొని ఇలా గోంగూర దాంట్లోకి వేసేసుకొని మసాలా వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని కూడా వేసేసుకొని బాగా గరిటెతో కలబెట్టుకోండి. ప్రతి ముక్కకి కూడా మసాలా పట్టాలా. తర్వాత ప్లేట్ పెట్టేయాలి. ఇంతలో మనకి అన్నం కూడా బాయిల్ అయిపోయేకి స్టార్ట్ అయ్యిందండి, ఉడకబట్టింది. సో అప్పటి వరకు మనం అన్నం పూర్తిగా 80% బాయిల్ అయ్యే వరకు మూత తీసుకుంటూ ఇలా కడాయిలో ఉన్నటువంటి చికెన్ని కలుపుతూ ఉండాలి. నేను ఏంటంటే ఇప్పుడు వేసినది ధనియాల పొడి అండి. ముందుగానే ధనియాల పొడి వేస్తే చేదొస్తుందని చెప్పేసి నేను హాఫ్ బాయిల్ అయిన తర్వాత మరీ కూడా నేను ధనియాల పొడి వేస్తానన్నమాట. చూసారు కదా, మనకి చికెన్ అయితే ఫ్లేవర్ టెక్స్చర్ వచ్చేసింది. మనం వంపి పెట్టుకున్నటువంటి బియ్యము, అదే రైస్ దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత ప్రతి ముక్కకి కొంచెం గ్యాప్ ఉండాలి, అందుకని నేను కొంచెం పెద్దది తీసుకున్నాను. ఇందులో నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఆ రైస్ వేసుకున్న వెంటనే కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కలర్ వాటర్ అనమాట, నాతో కుంకుమ పువ్వు లేదు. ఆ తర్వాత నెయ్యి అనేది వేసేసి నేను మరీ మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అండి, అది లో ఫ్లేమ్లోనే, ఎందుకంటే ఆల్రెడీ కడాయి హీట్ ఉంటుందన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టేయాలి. నేను ఒక 5 నిమిషాలు ఇంకా ఉన్నట్లుగానే దింపేసుకున్నాను, ఎందుకంటే కడాయిలో ఉన్నటువంటి హీట్ ఇంకా పోదు కాబట్టి ముక్క లాస్ట్ వరకు బాగా ఉడుకుతుందని చెప్పేసి నేను ఒక 5 మినిట్స్ ముందే దించేసాను. అలాగే మీరు అల్యూమినియం కానీ స్టీల్ దాంట్లో చేసుకుంటే కరెక్ట్ టైం పెట్టుకోండి. చూసారు కదా, ప్రతి ముక్కకి గోంగూర పట్టింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్